నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామాయంపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ. 500 మీటర్ల పొడవైన జాతీయ రహదారితో 2000 మంది విద్యార్థుల ప్రదర్శన. ప్రాజెక్టులు నిర్మించుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్ మళ్లీ రావాలన్న ఎమ్మెల్యే. చేగుంట మండల కేంద్రంలో ఆషాఢమాస బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి. కామ్రేడ్ కుమ్మరి భీమయ్య చేసిన సేవలు వెలకట్టలేనివి అన్న కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్. జయదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ఆయన స్తూపం వద్ద నివాళులు అర్పించిన చిలుకూరి మహేందర్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన మహంకాళి దేవాలయ ఉత్సవాలకు 4,50,000 వరకు తన సొంత నిధులను వాడిన చేగుంట సర్పంచ్. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్రవంతి సతీష్లకు ఘనంగా సన్మానం. రామాయంపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారీ తిరంగా ర్యాలీని బీజేపీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో సుమారు 2000 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. రామాయంపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారీ తిరంగా ర్యాలీ బీజేపీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో సుమారు 2000 మంది విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. 500 మీటర్ల జాతీయ జెండాతో రామాయంపేట పురవీధుల గుండా దేశభక్తి నినాదాలతో నిర్వహించగా పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 జనవరి 26న మాత్రమే జాతీయ జెండా ఎగరవేస్తుందని, ఈ దేశంలో ఉండాలంటే ప్రతి భారతీయుడు వందే మాతరం పాడాల్సిందేనని, ఈ దేశంలో ఉండాలంటే జాతీయ జెండా చేత పట్టాల్సిందేనన్నారు. జాతీయ జెండా అంటే మన ఆత్మ గౌరవమని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటే విధంగా ప్రతి భారతీయుడు తమ ఇంటిపై త్రివర్ణ పతాక ఆవిష్కరించాల్సిందేనన్నారు. అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తిరంగ జెండా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి భారత పౌరుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసుకోవాలని తెలిపారు. కొన్ని కార్యాలయాల వద్దను కొంత సమయం కేటాయించారు. ఎగరవేసిన కానీ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చట్టాన్ని తీసుకువచ్చి పండుగ వాతావరణంలో నిర్వహించుకునే విధంగా వారం రోజుల పాటు తిరంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ ఇంటిపై జాతీయ జెండాలను ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు రంజిత్ మోహన్, జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, అనిల్, బీజేపీ కౌన్సిలర్ శంకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాలరాజు, నాయకులు పంజా విజయ్ కుమార్, పబ్బ సత్యనారాయణ, భానుచందర్, గోపిశెట్టి అనంతలక్ష్మి, రాజు, పోలీస్ దేవేందర్, దయానంద్ రెడ్డి, సంగయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మన మోడీ ప్రియతమ మన ప్రధానమంత్రి ప్రతి ఇంటిపైన ఒక జెండాను ఎగరవేసి మన యొక్క భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచం మూలలో ఈ రోజు నుంచి 15 ఆగస్టు లోపల ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా అంటే మన ఆత్మ, మన గౌరవం. ఈ జాతీయ జెండా అంటే మన దేశం యొక్క గొప్పతనం. అందుకోసమే ఈరోజు వాడవాడల గల్లీ గల్లీలో ప్రతి ఇంటి పైన మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రతి జెండా ఎగిరేయాలి, ఇంటి పైన ఎగిరేయాలనే సంకల్పం తీసుకొని ఈ రోజు అతని పేరే చంద్రశేఖర్ ఆజాద్. అటువంటి యొక్క కన్నటువంటి దేశం ఈ భారతదేశం. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసు కదా, జై హింద్ అని ఎవరన్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. అతను ఒక ఆజాద్ హింద్ సైన్యం ద్వారా, ఆజాద్ హింద్ సైన్యం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేసేది, ఆయన దొరకలే. ఆయన దాంట్లో ఒక ఝాన్సీ రాణి అనే ఒక సైన్యంలో ఒక మహిళ పనిచేస్తుంది. ఆమె భర్త బ్రిటిష్ వాళ్ళ దగ్గర రామాయణపేట పట్టణంలో త్రివర్ణ ర్యాలీ, ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి రామాయణపేట పట్టణ
పుర ప్రముఖులు, అదేవిధంగా విద్యార్థి లోకం అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మనము ఒకటే ఆలోచించాలి, ఈ దేశంలో ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా వందే మాతరం పాడాల్సిందే. అదేవిధంగా ఈ దేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా మరి జాతీయ జెండాను పట్టాల్సిందే. మరి ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా నేను ఒక సూచన, తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు, పుర ప్రముఖులు అందరికీ నమస్కారాలు. తిరంగా జెండా ఎగరవేయడం 2022కు ముందు జెండాను, ఈ మూవన్నెల జెండాను కేవలం 15వ ఆగస్టు, అదేవిధంగా 26 జనవరి స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము ఈ రోజులలోనే నిర్ణీత సమయంలో హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇప్పుడు దేశ భవిష్యత్తు అనేది యువత చేతుల్లో ఉంది. ఒక్కసారి విద్యార్థులు సైలెన్స్ గా ఉండండి. ఈ దేశ భవిష్యత్తు, మీ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. కాబట్టి యువత సక్రమ మార్గంలో ఒక దేశభక్తి కలిగిన, దేశీయ భావాలు గల, జాతీయ భావాలు గల నాయకులు కావాల్సిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంతో మంచి కార్యక్రమం ముందుకు తీసుకో. ప్రపంచ స్థాయిలోనే నరేంద్ర మోడీ అంటే ఒక ఉన్నత, ప్రపంచంలో ఒక నంబర్ 1 స్థాయి అగ్రస్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పే అవసరం ఉంది. మరి యువత మేల్కోవాలి. ప్రతి ఒక్క యువ కామ్రేడ్ కుమ్మరి భీమయ్య చేసిన సేవలు వెలకట్టలేనివని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి మహేందర్ రెడ్డి సిపిఐ నాయకులు అన్నారు. మంగళవారం కుమ్మరి భీమయ్య 22వ వర్ధంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో వీరయ్య స్తూపం వద్ద వర్ధంతిని సిపిఐ కాంగ్రెస్ నాయకులు స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ కుమ్మరి భీమయ్య చేసిన సేవలు వెలకట్టలేనివని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి మహేందర్ రెడ్డి సిపిఐ నాయకులు అన్నారు. మంగళవారం కుమ్మరి భీమయ్య 22వ వర్ధంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో వీరయ్య స్తూపం వద్ద వర్ధంతికి సిపిఐ కాంగ్రెస్ నాయకులు స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యాదిలో పాటలో పాడుతూ జోహార్ భీమయ్య అంటూ నినాదాలు చేశారు. గ్రామ పెద్దలు అభ్యున్నతి కోసం 20 ఏళ్లు పాటుపడిన వ్యక్తి భీమయ్య అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయానంద్ రెడ్డి, స్వర్గం రాజేశం, గజ్వేల్ టౌన్ సెక్రటరీ కృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు బాలరెడ్డి, నరసింహారెడ్డి, దౌలాపూర్ గ్రామ సర్పంచ్ కుకునూరి కృష్ణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ మాధవి, నారాయణ, పుల్లయ్య, పెద్దలు, హమాలి సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచితనానికి మారు పేరు. మనం ఎప్పుడు కూడా మంచి పని చేసినా మనం ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతామనడానికి నిదర్శనమే మన దౌలాపూర్ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ కామ్రేడ్ భీమన్న గారని ఈ సందర్భంగా నేను గొంతెత్తి చెప్తున్నా. ఎందుకంటే భీమన్న గారు ఎన్నో ఏళ్లుగా దౌలాపూర్ గ్రామానికి ఆయన సర్పంచ్గా ఆయన సేవలు ఎంతగానో కొనసాగించారు. పేదల అభివృద్ధే తన ధ్యేయంగా, లక్ష్యంగా మలుచుకున్న భీమన్న గారు అందరికీ అన్నయ్య, రాజకీయ కురువృద్ధుడిగా దౌలాపూర్ గ్రామంలో ఒక వెలుగు వెలిగినారు. ఈ దౌలాపూర్ గ్రామానికే పరిమితం కాకుండా ఆయన జిల్లా లెవెల్లో, మెదక్ జిల్లా లెవెల్లో మంచి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఎదిగి ఇదే దౌలాపూర్ గ్రామంలో ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసిన ఘనత కామ్రేడ్ భీమన్న గారిది. ఈరోజు తీసుకున్నట్టయితే దౌలాపూర్ గ్రామంలో పేదలకు ఈ హౌస్ లోన్ పల్లిలో అయితేనేంది, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అయితేంది, పేదలకు ఎస్సీ కాలనీలో అయితేంది, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆయన అందరికీ కూడా, పేదలందరికీ కూడా ప్లాట్లను పంచిపెట్టడం జరిగింది. ఆయన చేసిన ఘనత మరి ఇంకే నాయకుడు భవిష్యత్తులో కూడా చేయలేదన్న విధంగా ఆయన పనులను నిర్వహించాడు. కాబట్టి ఆయనకు మా దౌలాపూర్ గ్రామస్తులం మేము ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన మా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున దౌలాపూర్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మహేందర్ అన్న. మంచి అనేది ఎప్పటికీ కొనసాగుతుందని మాకు మంచి ఉద్దేశం ఇచ్చినందుకు వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ విలేజ్ సర్పంచ్ కుమ్మరి భీమన్న గారి వారసులు,
ఆయన సరే జెండాలు ఇవ్వైనప్పటికైనా కానీ ఆయన వారసత్వం పులుసుపుచ్చుకొని ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి కుకునూరు కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన భీమయ్య కుమ్మరి భీమయ్య అంటే దౌలపూర్కు ఒక గొప్ప నాయకుడిగా పరిచయం. అదేవిధంగా మన నుండి ఈరోజు దూరమైనటువంటి 22 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి కుమ్మరి భీమయ్య గారు. ఆయన పేరు, ఆయన ఉద్దేశాలు, ఆయన సిద్ధాంతాలను మరొకసారి మనము కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను మరొకసారి ఆయన ప్రాంతాల్లో ముందుకు సాగి ఈరోజు గ్రామానికి సర్పంచ్గా నేను గెలుపొందడానికి మా తాత ఆశీర్వాదము, మా ఊరి ప్రజల ఆశీర్వాదము, పెద్దలు మన ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే, రోడ్లన్నీ బాగు చేసుకోవాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమని, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, రోడ్లన్నీ బాగు చేసుకోవాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమని, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండి ఊరేగింపులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. జోగిని వీణ బోనం ఎత్తుకుని పలహార బండి ఊరేగింపులో పాల్గొన్న అనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలహార బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో పలహార బండి గ్రామ పురవీధుల గుండా ఊరేగించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆదేశాలతో బందోబస్తు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయనను డిష్ రాజు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులు నిర్మించుకోవాలన్నా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుండాలన్నా అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అమ్మవారు దీవెనలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, నాయకులు అలీ, యాదగిరి, లింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు. దయచేసి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ అందరూ అష్ట ఐశ్వర్యాలతో మరి భగవంతుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, వారు దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా చేగుంటలో ఒక ఆనవాయితీ మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి డిజిరాజు, మరి అదేవిధంగా మా మాజీ సర్పంచులందరూ కూడా, మరి నాగే సంస్థ అధ్యక్షులు వారు కూడా సహాయ సహకారాలతో, కళాబృందాల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా, మరి కన్నుల పండుగగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి నాకు ముఖ్యంగా నాకు ఏ పదవున్నా ఏది లేకున్నా ప్రతి సంవత్సరం నేను జరుపుకుంటా. మా అమ్మవారి దయ మరి మా చేకుంట పట్టణ ప్రజల మీద ఉండాలి. భగవంతుని మరి నేను ఆశీర్వదిస్తున్నా. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మరి అందరి మీద ఉండాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి మన ప్రాంతంలో మరి మంచి వర్షాలు పడి మంచి కాలమై ప్రజలందరూ కూడా అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం కూడా మరి అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. మరి మీ అందరి సహాయ సహకారం ఉండాలి. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి ఇప్పుడు అదే మీ ఆశీస్సులు, మీ దీవెనలు అయిపోయింది తెలుసాం. మళ్ళీ కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు, అమ్మవారి ఆశీస్సులతో పాటు మరి మా చేగుంట మండలము, చేగుంట పట్టణము అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీద ఉండాలి. మళ్ళీ ప్రభుత్వం రావాలి, మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబీకులు.
మరి కాలువలు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, మరి మంచి రోడ్లు వేసుకోవాలి. మెదక్ జిల్లా రామేంపేట 44వ జాతీయ రహదారి వై జంక్షన్ మూసివేత సందర్భంగా బీజేపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేపథ్యంలో బీజేపీ నాయకులు వై జంక్షన్ వద్ద ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు మూసివేశారంటూ సిఐ సైదా బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామేంపేట 44వ జాతీయ రహదారిపై వై జంక్షన్ మూసివేత సందర్భంగా బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేపథ్యంలో బీజేపీ నాయకులు వై జంక్షన్ వద్ద ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు మూసివేశారంటూ సిఐ సైదా బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గీతం పాడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేత పట్టాల్సిందేనని చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మెదక్ చెగుంట రహదారిపై బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గీతం పాడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేత పట్టాల్సిందేనని చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మెదక్ చెగుంట రహదారిపై బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని స్థానిక తహసీల్దార్ మాలతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మెదక్ చెగుంట రహదారిపై మానవహారం చేశారు. వందే మాతర గీతంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గీతాన్ని ఆలపించాలని, ప్రతి భారత పౌరుడు జాతీయ జెండాను చేత పట్టుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో తెలిపే విధంగా భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నేను బాగున్నా, నా కుటుంబం బాగుందా అనే కాకుండా భారతదేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు పోగుల రాజు, బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మూర్తి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, మండల అధ్యక్షులు రవి, బీజేవైఎం నాయకులు మధు, మహేందర్, శివాజీ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు స్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు శివశంకర్, బీజేపీ నాయకులు సక్రు నాయక్, భూపాల్, బిఖ్యానాయక్, మహేష్, సత్యనారాయణ, పోచయ్య, గోపాల్ పాల్గొన్నారు. 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 3-4 రోజుల ముందే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల విద్యార్థులతోని అలాగే మోడల్ కళాశాల విద్యార్థులతోని తిరంగా ర్యాలీ అనేది తీయడం జరిగింది. దీంట్లో హై స్కూల్ విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. ఎవరు ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, ఏ వర్గం కానీ, ఏ పార్టీ కానీ, లింగ భేదం లేకుండా, వయస్సు భేదం లేకుండా ఎవరైనా సరే అక్కడ ప్రధానమంత్రిని స్టార్ట్ చేస్తే గ్రామంలో ఉన్న సామాన్య ప్రజల వరకు కూడా జాతీయ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చెప్పడానికి ఈరోజు తిరంగా ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన దేశంలో ఉన్న చిన్నశంకరంపేట మండలంలో ఉన్న యువతకు ఒకటి పిలుపునిస్తున్నా. మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎవరితోనైనా తిరగండి, ఏ రాజకీయ నాయకులతోనే తిరగండి, మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి. దేశం కోసం ఆపదస్తే మాత్రం, దేశం కోసం సహాయం చేయాల్సి వస్తే మాత్రం భారతీయులందరూ
అన్ని విభేదాలు విడిచిపెట్టి కలిసికట్టుగా ఒకటి మన దేశం కోసం కొట్లాడాలి, పోరాడాలి. ఇప్పుడు మన భారతదేశం సరిహద్దులో మన ఆర్మీ జవాన్లు అనేక మంది మన దేశం కోసం ప్రాణాలు విడుస్తూ ఉంటే అది చాలా బాధగా ఘోరంగా ఉంటుంది. కానీ మన ఇక్కడ కొందరు మాత్రం అసలు దేశం పట్ల కానీ మన చేగుంట మండల కేంద్రంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మహాకాళి దేవాలయ ఉత్సవాలకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ సుమారు 4,50,000 వరకు తన సొంత నిధులు వెచ్చించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. చేగుంట మండల కేంద్రంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మహాకాళి దేవాలయ ఉత్సవాలకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ సుమారు 4,50,000 వరకు తన సొంత నిధులు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగిందని, 3 రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలకు సంబంధించి సుమారు 4,50,000 వరకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ కుటుంబం ఆర్థిక సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం సర్పంచ్ కుటుంబం ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుంటూ ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు సండ్రుగు సతీష్, గడ్డమీది బాలేష్, ఉదయ్ భాస్కర్, సండ్రుగు స్వామి, సిద్దిరాములు, సత్యనారాయణ, రవి, రఘుపతి పాల్గొన్నారు. ఆషాఢ బోనాల జాతర సందర్భంగా 3 రోజులు అమ్మవారి జాతర ఉత్సవాలు ముగించుకొని 4వ రోజు ఈ రోజు కూడా కార్యకర్తలు పరిమాణంలో అందరూ కూడా సమావేశమై ఇవ్వాల్సిన పూర్తి ఖర్చు, అమ్మవారి జాతరకు సంబంధించినటువంటి పూర్తి ఖర్చు చేగుంట సతీష్ శ్రవంతి గారు ముందుకొచ్చి భరించినందువల్ల దాదాపు 4 నుండి 4.5 లక్షల వరకు అయ్యే ఖర్చులు పూర్తి పూజా స్కంధాల వేసుకొని సొంతంగా ఖర్చు వాళ్ళు భరించి ఈ రోజు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులను సండ్రు వాగమన్ సన్స్ సతీష్ శ్రవంతి నూతన సర్పంచ్ గారు మొదటి పర్యాయంగా వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే మరి అమ్మవారి ఖర్చు బాధ్యత చేసుకున్న సందర్భంగా గ్రామ ప్రజలు కూడా కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇక ముందు కూడా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మం కానీ అలా న్యాయపరమైనటువంటి పాలన కానీ మరి శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా ప్రజలకు సేవాభావాన్ని, మంచి సేవాభావాన్ని చేసేటువంటి సేవాభావాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ వాళ్ళకి అనేకమైన ఆర్థిక శక్తులు కానీ, నైతిక శక్తులు కానీ, సామాజిక శక్తిని కానీ ప్రసాదించాలని చెప్పి అమ్మవారిని నా తండ్రి తరఫున మనసా వాచా కోరుతూ వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంగారెడ్డిలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సెక్రటేరియట్లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్వేన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సచివాలయంలోని తన ఛాంబర్లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఉన్నత స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా మంత్రి దామోదర రాజనరసింహ వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా సభకు భారీ జన సమీకరణ వేదిక ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డికి చేరుకుంటారని, సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డిలోనే ఉంటారని నేతలు వెల్లడించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, జన సమీకరణ, భద్రత, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున మొత్తం 10 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపైనే స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారని మంత్రి తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కు సూచించారు. సుమారు 1,00,000 మంది జనంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గాడిపల్లి భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తనయుడు గాడిపల్లి అనూప్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పద్మశాలి యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాకాళి దేవాలయంలో వేద బ్రాహ్మణుల చేత పూజలు నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గాడిపల్లి భాస్కర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తనయుడు గాడిపల్లి అనూప్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పద్మశాలి యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మహంకాళి దేవాలయం వేద బ్రాహ్మణుల చేత పూజలు నిర్వహించారు. పద్మశాలి కుల దైవమైన మార్కండేయుడి దేవాలయంలో 5 బ్రాహ్మణోత్తములచే పూజలు నిర్వహించి మార్కండేయుని ఆశీస్సులు పొందారు. తదుపరి సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి మాతాశ్రీ సంరక్షణ కేంద్రం గజ్వేల్ హాస్పిటల్ పేషెంట్ల కుటుంబీకులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. తదుపరి చికిత్స పొందుతున్న బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు సుమారు 55 మందికి పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. గత కొన్ని రోజుల క్రింద నిరుపేద పద్మశాలి సిరిగాద యాదగిరి గజ్వేల్లో అనారోగ్యంతో చనిపోవడంతో వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడానికి మనోధైర్యం ఇచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సేవా సంఘం అండగా ఉంటుందని తమ మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం ఈ రోజు సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్ జన్మదినం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజును జరుపుకొని వారికి నిత్యావసర వస్తువులు, అత్యవసర అవసరాలకు 5,000 రూపాయలు ఇచ్చి భవిష్యత్తులో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా తాము అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షులు బొల్లిబుత్తుల దేవదాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం నుండి రాజేశం, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, మార్కండేయ దేవాలయం అధ్యక్షులు గడ్డమీది ఆంజనేయులు, పద్మశాలి కుల పెద్దలు ఆడపు బాలచంద్రం, స్వర్గం చంద్రం, స్వర్గం రాములు, పద్మశాలి ఉద్యోగులు సంఘం ప్రధాన కార్యదర్శి గడిపల్లి ఎల్లం రాజు, చేనేత యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్లందా సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు నరసింహులు, యువజన సంఘం సహాయ కార్యదర్శి రాచకొండ మహేష్, కార్యవర్గ సభ్యులు చంద్రమౌళి, మంగల్పల్లి సత్యనారాయణ, షేర్లా భాస్కర్, నల్ల శివకుమార్, దేవసాని పోషెట్టి, పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గాడిపల్లి అనూప్ 38వ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఈ అల్పాహార పంపిణీ మరియు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ కూడా ఇవాళ పంపిణీ అవుతున్నది. అలాగే అన్ని గుళ్ళలకు పోయి అర్చనలు కూడా చేయించి వచ్చినాము. అతడు 100 ఏండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అతను ఎన్నో కార్యక్రమాలకు ఆయన. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యొక్క పద్మశాలి సంఘం నుంచి మా యొక్క టీం మొత్తం వచ్చి నాకు బ్రహ్మాండమైన వేడుకలు మంచిగా ప్లాన్ చేసి పొద్దున్న నుంచి కూడా మాంకాలమ్మ గుడి కానీ, మార్కండేయ గుడి కానీ, శివాలయం కానీ అన్ని గుళ్ళల్లో అర్చనలు చేపించి ఇప్పుడు పేదలో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొద్దున అల్పాహారం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు అందరూ మా టీం అందరూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామేంపేట వెళ్లే జాలిగమ్మ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున గుంతలు పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామయ్యంపేటకు వెళ్లే జాలిగమ్మ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున గుంతలు పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తుందన్నారు. గతంలో వార్తాపత్రికలలో ఈ రహదారి దుస్థితిపై విస్తృతంగా కథనాలు ప్రచురితమైనప్పటికీ సంబంధిత అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి వెంటనే స్పందించి జాలిగమ్మ బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరపున బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దాతరపల్లి సర్పంచ్ రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఇప్పస్వామి, బార్ అరవింద్, మండల ఉపాధ్యక్షులు శాతం స్వామి, మండల సీనియర్ నాయకులు కర్నూలు శ్రీనివాస్, గణపతి, మహేష్ చారి, నరేష్, బీజేవైఎం నాయకులు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ జీడిపల్లి మధు, కర్ణాకర్, మహేందర్, గణేష్ కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నుండి రామాయపేట మెదక్ వెళ్లే గజ్వేల్ జాలిగమ్మ బైపాస్ రోడ్ అనే బైపాస్ రోడ్డు ఖరాబ్ అయి కూడా దాదాపు 6 నెలల దగ్గరకు వస్తుంది. ఈ పొక్క ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు కూడా దాదాపు మెదక్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు, 70 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తారు. అదే చూస్తే స్కూల్ పిల్ల బస్సు కూడా ఇదే రోడ్డు పండు వెళ్ళడం జరుగుతుంది. కానీ అధికారులు మాత్రం 6 నెలలు కానీ ఇప్పటికీ రిపేర్ చేయకపోవడం ప్రయాణికులు నాన్న ఇబ్బంది పడుతున్నారు. కావున ఇక్కడున్న అధికారులు వెంటనే దీన్ని మరమ్మతు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ వారం రోజుల్లో దీన్ని మరమ్మతు చేయకపోతే
ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడే బటాయించి ఇది పూర్తయ్యే వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామాయంపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ. 500 మీటర్ల పొడవైన జాతీయ రహదారితో 2000 మంది విద్యార్థుల ప్రదర్శన. ప్రాజెక్టులు నిర్మించుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్ మళ్లీ రావాలన్న ఎమ్మెల్యే. చేగుంట మండల కేంద్రంలో ఆషాఢమాస బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి. కామ్రేడ్ కుమ్మరి భీమయ్య చేసిన సేవలు వెలకట్టలేనివి అన్న కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్. జయదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ఆయన స్తూపం వద్ద నివాళులు అర్పించిన చిలుకూరి మహేందర్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన మహంకాళి దేవాలయ ఉత్సవాలకు 4,50,000 వరకు తన సొంత నిధులను వాడిన చేగుంట సర్పంచ్. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్రవంతి సతీష్లకు ఘనంగా సన్మానం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.